హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ ఆలు నూగుల పొడి కారం ఫ్రై. ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకోండి. బాండీలో కొంచెం పచ్చిపప్పు వేసుకోండి. ఫస్ట్ కొంచెం శనక్కాయ గుళ్ళు, కొంచెం జీలకర్ర, నూగులు, తెల్ల నూగులండి. తెల్ల నూగులు వేసుకొని మొత్తం కూడా అన్నీ వేయించుకుందామండి. అన్నీ కూడా గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. మొత్తం కూడా వేయించుకొని ఇప్పుడు అవన్నీ తీసేసానండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అలానే దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి, కొంచెం ధనియాల పౌడరు, ధనియాలు వేసుకోండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. అదిగోండి అట్లా పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని నేను ఆలు వేస్తున్నాను. ఇప్పుడు తరుక్కున్న ఆలు వేసుకోండి. బంగాళదుంపలన్నీ కూడా కంప్లీట్గా వేగాలండి. వేయించుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఇట్లా ఎందుకు వేసానంటే ఫస్ట్ ఆలు మంచిగా వేగుతాయని, పచ్చివి కాబట్టి వేగుతాయని ఇట్లా వేసాను. మీకు కావాలంటే ముందుగా వేసేసుకోవచ్చు. తాలింపు వేగనివ్వండి, కంప్లీట్గా వేగిపోవాలండి. వేగిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. పసుపు వేసుకొని ఒకసారి కలిపుకుందామండి. మొత్తం కూడా కలిపుకొని గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు మనము పట్టుకున్న పౌడర్ వేసేసుకుందాము. మీరు ముక్క చూసుకోండి, ఆలు ఉడికిపోయింది అన్నప్పుడు చూసుకొని పౌడర్ వేసుకోండి. మొత్తము మీకు ఎంత అయితే పట్టిద్దో అంత పౌడర్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపుకొని మళ్ళీ కాసేపు మగ్గబెట్టేసి ఇంకొంతసేపు అలా వేగనిచ్చి బౌల్లోకి తీసుకోవటమేనండి. మీరు ఒకసారి ఉప్పు దించే ముందు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. సరిపోదంటే వేసుకోండి కాస్త. నేను ఇంకొంచెం పౌడర్ వేసుకుంటున్నాను. నాకు ఇంటి పౌడర్ ఎక్కువ కావాలి కాబట్టి వేస్తున్నాను. రైస్లో కలవాలి కాబట్టి ఇంకొంచెం వేసుకొని కలిపుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, ఆలు నూగుల పొడి కారం ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.